నమస్తే. కల్వకుంట్ల తారక రామారావుకి బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు. ఒక 10 రోజులు నన్నెవరూ అరెస్ట్ చేయరు, నా ఇంట్లోకి ఎవరూ రారు, నేను వందల మంది కార్యకర్తల్ని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు, మా నాయనకు ప్రతిరోజు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మా బావకి పదే పదే ఫోన్ చేయాల్సిన అక్కర్లేదు, ఏ కార్యకర్తని రాత్రంతా మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక 10 days వరకు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నమాట. ఒక జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు కొద్దిసేపటి క్రితమే. కేటీఆర్కి ఊరటనిచ్చే తీర్పిచ్చింది. 10 రోజుల వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు, 27వ తేదీన అంటే ఇంకొక వారం రోజుల తర్వాత విచారణని వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. అంటే 27వ తేదీన విచారణ ఉంటుంది, 30వ తేదీ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు, అంటే 10 days అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది మనం ఆ 27వ తేదీ విచారణను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది, ఏసీబీ మాత్రం మీ విచారణని మీరు చేసుకోండి, విచారణకి కేటీఆర్ సహకరించాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ నోటీస్ ఇచ్చి మీరు విచారణకి రావాలి అంటే వెళ్ళాల్సి ఉంటుంది, కాకపోతే అరెస్ట్ మాత్రం చేయడానికి అవకాశం లేదు. 10 days వరకు 30వ తేదీ వరకు కేటీఆర్ అరెస్టు కాడు అని మనం తేల్చేయచ్చు హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా. ఇదే విషయాన్ని జస్ట్ ఇంతకుముందే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇరు వర్గాలు వాదనలు వినిపించినాయి. ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అండ్ అటువైపు నుంచి కేటీఆర్ పెట్టుకున్న అడ్వకేట్లు హోరాహోరీగా ఆర్గ్యుమెంట్ చేశారు. మొత్తానికి హైకోర్టు ఈ జడ్జిమెంట్ని వెలువరించింది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ను 10 రోజుల పాటు అరెస్టు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. అయితే ఏసీబీ విచారణ మాత్రం కొనసాగించవచ్చని చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేసిండు. సో ఈ క్వాష్ చేయడంతో పాటు ఆయన ఎఫ్ఐఆర్ మనం చూసినాం కదా, ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి, కొట్టేయండి అని చెప్పడంతో పాటు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ అడిగిండు అనమాట. అంటే నన్ను అరెస్టు చేయొద్దు, అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని ఏసీబీని ఆదేశించమని కోర్టును అడిగిండు. కోర్టు ఏసీబీని విచారణ చేసుకోమని చెప్తూనే 10 days 10 రోజుల పాటుగా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చింది. డిసెంబర్ 20వ తేదీన విచారణ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు, అంటే ఇవాళే, కేటీఆర్ను డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేసు కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను తిరస్కరించింది. కేసులో విచారణకు ఎవరినైనా పిలవచ్చని తెలిపింది. అంటే కేటీఆర్కి 41 CRPC నోటీసో ఇంకేదైనా నోటీస్ ఇచ్చి పిలిపించి క్వశ్చన్ చేసే విచారణ చేసే అధికారం ఏసీబీకి ఇప్పటికీ ఉన్నదన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో విచారణ మాత్రం ఆగదు. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు పెట్టింది. ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కంప్లైంట్ మేరకు 13(1)(a) రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్ల కింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ను చేర్చింది. రెండో నిందితుడిగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మూడో నిందితుడిగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డిని పేర్కొన్నది. అయితే హైకోర్టులో ఎవరెవరు ఏమని ఆర్గ్యూ చేశారు? కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం ఏమంటున్నారంటే, కేటీఆర్ మీద ఏసీబీ తప్పుడు కేసు పెట్టింది, రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్ మీద కేసు పెట్టిర్రు, 14 నెలల తర్వాత కేసు పెట్టడం రాజకీయ కుట్ర, ప్రాథమిక దర్యాప్తు చేయందే ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు, అసలు కేటీఆర్ ఎలా లబ్ధి పొందారు, ఇది కరప్షన్ ఎలా అవుతుంది, సెక్షన్ 13(a) ఎలా వర్తిస్తుంది, రేస్ కోసం నిర్వాహకులకు డబ్బులు పంపిస్తే కేటీఆర్ మీద ఎందుకు కేసు పెట్టారు, కేటీఆర్పై పెట్టిన సెక్షన్లు చెల్లవు, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయండి. జనరల్గా ఏ అడ్వకేట్ అయినా వాళ్ళ పిటిషనర్ తరపున వాదిస్తాడు. అట్లనే జరిగింది. ఇటు గవర్నమెంట్ నుంచి ఏసీబీ నుంచి ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుంది, ప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదు, దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతం అవుతాయి, ప్రాథమిక విచారణ జరిగిన తర్వాతే కేసు నమోదైంది. 2 నెలల క్రితమే ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారు, విచారణకు గవర్నర్ కూడా అనుమతించారు, దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగారు జడ్జి. గవర్నర్ అనుమతి పత్రాలు పరిశీలిస్తున్న న్యాయమూర్తి, దర్యాప్తులో భాగంగా నిందితులు చాలామంది యాడ్ అవుతారు, ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశామనేది అవాస్తవం, ప్రాథమిక దర్యాప్తు జరిపినం, అగ్రిమెంట్ లేకుండా 2 దఫాలుగా డబ్బులు పంపారు. ఇదన్నీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదన వినిపించారు. 2023 అక్టోబర్ 3, అక్టోబర్ 11 తేదీలో డబ్బులు పంపారు, అప్పటికి అగ్రిమెంటే కాలే,
2023 అక్టోబర్ 30వ తేదీన రెండో అగ్రిమెంట్ చేసుకున్నారు. డబ్బులు పంపింది రెండో అగ్రిమెంట్ కోసమే. మొదటి అగ్రిమెంట్ను 2023 అక్టోబర్ 27వ తేదీన రద్దు చేసుకున్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దు, దయచేసి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వద్దు అని కోర్టును వీళ్ళు అభ్యర్థించారు. మొత్తానికి ఇరువురి వాదనలు విన్న కోర్టు మధ్య మార్గంగానో మరేమో అది కోర్టు తీర్పును మనం గౌరవించాల్సిందే. కోర్టు 10 రోజుల వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పింది. కాకపోతే ఎంక్వైరీ మాత్రం చేసుకోవచ్చు. ఎంక్వైరీ ఏదైనా చేయొచ్చు, పిలవచ్చు, మాట్లాడవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేసి జైల్లో వేయొద్దు అనమాట. సో ఎలాంటి అరెస్ట్లకి పోవద్దని చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడు దీంతో కేటీఆర్కి ఊరట లభించినట్టేనా? ఇది తాత్కాలిక ఊరట. 10 days వరకు అరెస్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంది. కానీ తర్వాతి కాలంలో పొలిటికల్ ఈక్వేషన్స్, సిచ్యువేషన్స్ మారితే చెప్పలేం, ఏమైనా జరగవచ్చు. అది ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు, అరెస్ట్ కాకనే పోవచ్చు, ఏమైనా జరగవచ్చు. అసలు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఉందా? అది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి సందర్భంలో పొలిటికల్ పార్టీలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా అపోజిషన్ పార్టీలైనా వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగేస్తారు. రేవంత్ ఇప్పుడు అరే మనం అరెస్ట్ చేద్దాం అనుకున్నామే కాలేకపోయింది అని అనుకుంటున్నాడా? మనం ఎట్లాగో ఇప్పుడు కాదు నెల తర్వాతనే అరెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, మనకు వచ్చిన నష్టం ఏందని అనుకుంటుండా? ఏదైనా కావచ్చు. మొత్తానికైతే 10 days కొంత రిలీఫ్ అయితే దొరికింది. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కేటీఆర్ ఏం మాట్లాడిండు? ఏం బీక్కుంటారో బీక్కోండి అన్నాడు. నేను జైలుకు పోతా, జైల్లో యోగా చేసుకుంటా, బక్కగా అయితా, ప్రజల్లోకి వస్తా అన్నాడు. ఇన్ని చెప్పిండు. ఇన్ని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకుండు. కోర్టులో పిటిషన్ వేసుకోవడం అన్నది మీ హక్కు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కే. నాట్ టు అరెస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు, క్వాష్ వేసుకోవచ్చు, ఇంకోటి వేసుకోవచ్చు. కానీ మీరు ఇవన్నీ ముందే చేయాలి కదా. మరి ఇవన్నీ ఏం బీక్కుంటారో బీక్కోండి, నేను జైలుకు పోయి యోగా చేస్తా, ఇంకా అరెస్ట్ చేస్తలేరేంది, నేను ఇక కూసున్నా, మరి ఇవన్నీ చెప్పారు కదా. మరి సేమ్ అప్పుడు వైట్ ఛాలెంజ్ డ్రగ్ కేసులో కూడా వైట్ ఛాలెంజ్ అనగానే కోర్టుకు పోయింది, స్టే తెచ్చుకున్నాడు. జన్వాడ ఫామ్ హౌస్ అనగానే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. మొత్తం స్టేలే. సో మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఒక్కసారి భవిష్యత్తులో జరిగేది ఏంటి, మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి అడ్వకేట్తో మాట్లాడాలి. అడ్వకేట్ శరత్ కుమార్ గారితో మాట్లాడదాం ఒక్కసారి. హలో సార్, నమస్తే. సార్ లైవ్లో ఉన్నారు మీరు? సార్ ఇప్పుడు ఈ కేటీఆర్ అరెస్ట్ 10 days ఊరట వచ్చినట్టుంది కదా, రిలీఫ్. 10 days వరకు అరెస్ట్ చేయొద్దని ఒక జడ్జిమెంట్ వచ్చింది. అవును, ఆర్డర్ ఇచ్చారు, ఇంటరిమ్ డైరెక్షన్ ఇచ్చారు. నేను కోర్టులోనే ఉంటే ఐ వాస్ ఫాలోయింగ్ ది ప్రొసీడింగ్. ఏంటి సార్, అంటే మీరు ఏం అంటే మీరు అక్కడ ఫాలో అయింది ఏంటి? అండ్ వాట్ అబౌట్ ఆఫ్టర్ 10 days? అంటే విషయం ఏంటంటే, జడ్జి గారికి అర్థమైంది ఏంటి అంటే, చాలా తొందరపాటుగా ప్రభుత్వం ఏదో ఒక కేసు పెట్టాలా కాబట్టి పెట్టినారు అంతే తప్ప నెసెసరీగా ఏ ప్రొసీజర్ అయితే ఫాలో కావాలో ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేటువంటి ఒక ప్రిలిమినరీ ఒపీనియన్కి వచ్చినాడు. ప్రభుత్వం తరఫున ఏమంటారు, ఇర్రెగ్యులారిటీ జరిగినాయి అంటారు. ఇర్రెగ్యులారిటీ వేరు, అఫెన్స్ వేరు. ఒక ప్రజాప్రతినిధి మీద నువ్వు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయాలని అన్నప్పుడు ఆ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటది. కాబట్టి ఆ వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బ జరిగేసే ముందు ప్రాథమికంగా కొన్ని అంశాలు ఉండాలి. ఆ అంశాలు లేవన్నమాట. దాంతో అరెస్ట్ చేయడం తప్పు అనేటువంటి భావనతో అతను స్టే ఆఫ్ అరెస్ట్ అనేది ఇచ్చినాడు. అంటే 10 days తర్వాత కూడా అరెస్ట్ చేయొద్దు అనలే కదా, ఓన్లీ 10 days రిలీఫే కదా ఇది? కరెక్టే సార్. 10 days తర్వాత ఇప్పుడు ఈ గ్రౌండ్ ను డిమాలిష్ చేసే ఆధారాలు అయితే రావాలి కదా. ఎంతసేపు అడ్వకేట్ జనరల్ గారు ఏం ఆర్గ్యూ చేస్తారంటే, ఇంకా అసలు ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ కంప్లైంట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్, ఇంకా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలను బయటికి తీసుకొస్తున్నారు. అన్ని విషయాలు బయటికి తీసుకువచ్చిన తర్వాత 10 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు కాబట్టి అసలు ఈ రకమైన కారణాలతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా వద్దా అనే దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరపాలా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆ ఇన్వెస్టిగేషన్ అంటే ఏం జరగలేదు. 18వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ వస్తే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు. అంటే ప్రాథమికంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే చెప్తుందో, అంటే డిలేడ్ కాంప్లైంట్స్ లలో కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరగకుండా మీరు కేసు బుక్ చేయొద్దు అని చెప్పినారు. అయితే ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కు ప్రిలిమినరీ ఎంక్వైరీకి మధ్య తేడా తెలియకుండా ఆర్గ్యుమెంట్ చేసినారు. దట్ ఈస్ ఏ లాఫబుల్ ఆస్పెక్ట్. అక్కడ జడ్జి గారు కొద్దిగా
అరే ఇదేంది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక అధికారి మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ తీసుకోవాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తారు, ఎవడెవడు కంప్లైంట్ ఇవ్వగానే అధికారిని సస్పెండ్ చేయరు. చేయకుండా ఏం చేస్తారు, వీళ్ళు ఇచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు లేదు, మా ఆఫీసర్ ఈజ్ ప్రివీ టు పబ్లిక్ కాన్ఫిడెన్స్ కదా అని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారనమాట. అది సర్వీస్ లాలో ఉంటుంది. క్రిమినల్ లాలో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అసలు ఆ తేడా తెలియకుండా ఆర్గ్యుమెంట్ అంటూ జరిగిందనమాట. దాంతో కోర్టుకు కొద్దిగా సాటిస్ఫై కాలేదు. రెండోది 13(1)A తర్వాత 13(2) కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆ ఎఫ్ఐఆర్ లో లేవు. మీకు మార్నింగే ఆ ఎఫ్ఐఆర్ చదివిన తర్వాత మీతో చెప్పాను కదా, ఈ కేసులో ఏం లేదు రఘు అని మీతో ముందే చెప్పానా లేదా కోర్టుకు పోయేటప్పుడే. మీరు నాకు ఎఫ్ఐఆర్ కాపీ కంపెనీ నేమ్ కూడా పెట్టలేదు కదండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏంటంటే ఆకస్సుతోని కేసు పెట్టినట్టుగా కనపడుతుంది. ఆ తొందరపాటు తనము ప్రభుత్వ పరంగా జరగాల్సింది కాదనమాట. అంటే ఎక్కడ ఇప్పుడు వీళ్ళ వైపున అడ్వకేట్స్ లో ఉన్న లోపం అంటారా మీరు? అంటే కేసు తయారు చేసిన వ్యక్తులే లోపం. సరైన విధానంలో కూడా కేసు లోపభూయిష్టంగా జరిగింది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ అంటే 10 days తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఏం జరిగే అవకాశం అంటే ఇదే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ కౌంటర్లు వేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది ఇది అంటే అతను ఒక ప్రజాప్రతినిధి, అతనేమో ఇప్పుడు విదేశాలకు పోయే అవకాశాలు లేదు. కావాలంటే అతనికి ఏం చెప్తారు, మీరు విదేశాలకు అటు ఎటు పోకుండా మీరు ఇన్వెస్టిగేషన్ తో సహకరించండి, ఇన్వెస్టిగేషన్ 3 నెలల్లో కంప్లీట్ చేయండి లేదా 4 నెలల్లో కంప్లీట్ చేయండి, తొందరగా ఛార్జ్ షీట్ వేయండి, దే విల్ ఫేస్ ది ట్రయల్ అని చెప్తారు. అంతే. అంటే ఇప్పుడు కోర్టు 6 అంటే అండర్ ట్రయల్ కింద జైలుకి పంపిస్తే జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయిన దాంతో సమానమేనా ఇది? కాదు, దానికి అసలు ఇతనికి అసలు మనకే అంటలేదు కదా. అట్లా అంటలేండి సార్ నేను. అంటే ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు బెయిల్ తీసుకున్నాం అనుకోండి, బెయిల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ శిక్ష పడ్డప్పుడే జైలుకి వెళ్తారు కదా. సో ఇప్పుడు ఈ 10 రోజుల రిలీఫ్ అన్నది కూడా దాంతో సమానంగా మనం చూడొచ్చా ఇప్పటికిప్పుడు? అంతకంటే హయ్యర్ పెడస్టల్ లో ఉంది. అంతకంటే హయ్యర్ పెడస్టల్ అంటే ప్రాథమికంగానే ఈ వ్యక్తిని దోషి అని ప్రకటించడానికి సరైనటువంటి కారణాలు, సహేతుకమైన కారణాలు లేవు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయొద్దు, ఇతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయొద్దు, ఇతని పబ్లిక్ ఇమేజ్ ను దెబ్బతీయొద్దు అనేది ఆ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినప్పుడే స్టే ఆఫ్ అరెస్ట్ అనేది ఇస్తారనమాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే లోపభూయిష్టంగా ఎఫ్ఐఆర్ ఎక్కడుంది అని అంటే, ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మనీ ట్రాన్సాక్షన్ లోపల వ్యక్తిగతంగా ఇతను ప్రయోజనం పొందినాడు, ఇతను అవినీతికి పాల్పడ్డాడు, ఈ జరిగినటువంటి లాస్ అనేది ఇతని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడ్డది అని చెప్పగలగాల. ఆ ఇంగ్రీడియంట్స్ ఉండాలా. ఇప్పుడు సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ ఈస్ ది ప్రైమోర్డియల్ కన్సిడరేషన్ అనమాట. ఫస్ట్ చూపెట్టాల్సింది కళ్లకు కనపడేలాగా కనపడేది ఏంటంటే అవినీతి. ఓకే. ఇక్కడ ఏమంటారు, ముందు ఇచ్చినారు, అవసరం లేకుండా ఇచ్చినారు, అగ్రిమెంట్ లో ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వలేదు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషనే కదా సార్. అప్పుడు కూడా మరి అప్పుడు కూడా ఏం లేదు కదా ట్రాన్సాక్షన్, ఈ వైట్ కాలర్ సంబంధించిన ఇదే కదా సేమ్, అంటే ఆరోపణలు చేసింది. మనం ఒక విషయంలో చెప్పన్నా, క్రిమినల్ కేసెస్ లో సిమిలారిటీ అనేది ఉండదు సార్. క్రిమినల్ కేసు, ఈచ్ క్రిమినల్ కేసు ఇస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఇది ఈ కార్ రేసులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, తప్పుడు విధానాల్లో చేసేది ప్రభుత్వ వాదన. ఇప్పటి నుంచి దాదాపు ఒక 4-5 నెలల నుంచి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడిన అందరూ మాట్లాడినారు. ఇంత తెలిసిన విషయంలో ఇట్లాంటి తప్పులు ఎట్లా దొరికినాయి? ఓకే. ఇప్పుడు వీళ్ళు తెలియకుండా సడన్ గా పెట్టిన కేసు కాదు కదా, ఏదో రకంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, దుర్మార్గులు అవినీతి చేసినారు అని అన్నారు కదా. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? ప్రజలకు నష్టం జరిగింది. అదే కదా. ఒక రకంగా ఒక కేసుని సరైన విధానంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేరు, ఒక కేసును సరైన విధానంలో కట్టలేరంటే ఇంత అసమర్థ వ్యక్తులతో వీళ్ళు వ్యవహారాలు ఎట్లా చేస్తారు సార్? ఓకే. ప్రజల కోణం నుంచి ఏం న్యాయం జరుగుతుంది చెప్పండి? బాహాటంగా కనబడుతుంది నీకు నాకు. ఏంది అవినీతి జరిగింది, మొత్తం కాళేశ్వరంలో జరిగింది, ఇతరత్ర కార్యక్రమాల్లో పచ్చి అవినీతి జరిగిందనే సంగతి మనం తెలుసు. వాళ్ళ స్లిప్పర్లు దొడుకునే వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన సంగతి కనబడుతుంది. అయినా సరే వాళ్ళు నిష్కళంకంగా ఉన్నారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ప్రూవ్ అవ్వట్లేదు అని అంటే ప్రభుత్వం వాళ్ళు కొల్లుడయ్యున్నారేమో అని మనకు అనిపిస్తుంది. మనం చూడ వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఒక్కటే అవును ప్రజలకైతే వస్తాయి కదా. అవును. యా సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారు చెప్తున్నది. సో కేసుని కరెక్ట్గా పుటప్ చేయలేదన్నది ఆయన విశ్లేషణలో మనకు కనబడుతూ ఉన్నది. సో లేదంటే అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కాబట్టి అందరూ
కొల్యుడై అయిన సందర్భాలు కూడా చాలాసార్లు మనం చూసినాం కాబట్టి ఆ పరిస్థితి అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా కేటీఆర్కి ఒక 10 days అయితే రిలీఫ్ దొరికింది. 10 రోజుల వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది. మరి తదుపరి ఎట్లా ఉంటుందంటే ఇంకా బయట ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది శరత్ గారు చెప్తున్నమాట. మరి అది అట్లే ఉంటుందా, లేకపోతే కోర్టు అవసరమైతే అది ఏసీబీకి వదిలేస్తుందా, ఎట్లా ఏ రకంగా ఉంటుందన్నది చూడాలి. 27th మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసి మళ్ళీ ఆ రోజున విచారణ అని చెప్తున్నది కాబట్టి ప్రభుత్వం ఏం కౌంటర్ ఫైల్ చేస్తుంది, అవినీతి జరిగిందని ఏ రకంగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది, 27వ తేదీన ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, దాన్ని బట్టి 30వ తేదీ తర్వాత పరిస్థితిని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం ఇక కోర్టు ఏం చెప్తే దాని ప్రకారంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కేసు ఒకవేళ అవ్వకపోతే వేరే కేసుని ఏమైనా పుటప్ చేసే అవకాశం ఉందా అంటే అది భవిష్యత్తులో చూడాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.